హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ గురించి తెలియజేయబోతున్నాను. అదేంటంటే రీసెంట్గా సౌత్ ఇండియాలో బ్యాన్ చేసిన ఒక ఫుడ్ గురించి తెలియజేస్తున్నాను. అదేంటో కాదు, మనం చిన్నప్పుడు చాలా ఇష్టపడి తినే పీచ్ మిఠాయి గురించి. ఇది ప్రజెంట్ సౌత్ ఇండియాలో బ్యాన్ చేసిన ఒక ఫుడ్ ఐటమ్. ఎందుకు దీన్ని బ్యాన్ చేశారు, మరి అందులో ఏముంది అనేది ఈరోజు వీడియోలో అన్ని డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మనం ఫ్యామిలీతోనో లేదా ఫ్రెండ్స్తోనో కలిసి ఎగ్జిబిషన్లకు వెళ్తూ ఉంటాం. అక్కడ చిన్నపిల్లలకు ఇష్టమైనవన్నీ ఉంటాయి. ముఖ్యంగా అక్కడ పీచ్ మిఠాయిలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పింక్ కలర్లో ఉండి ప్రత్యేకంగా ఒక పుల్లకు పెద్దగా ఉన్న కాటన్ తయారు చేసిన పీచ్ మిఠాయిని అమ్ముతూ ఉంటారు. దీన్ని అందరూ కొని తింటూ ఉంటారు. ఇక మాల్స్లలో కూడా వీటిని విక్రయిస్తూ ఉన్నారు. ఊర్లలో లేదా మన ఇంటి దగ్గర సైకిల్ మీద వచ్చి పీచ్ మిఠాయిలను అమ్ముతూ ఉంటారు. అయితే ఈ పీచ్ మిఠాయిల విక్రయాలపై తాజాగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వీటిలో క్యాన్సర్ను కలిగించే కారకాలు ఉన్నట్లు పరిశోధనలో తెలిసిందని ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సుబ్రమణియం వెల్లడించారు. ఇటీవల పీచ్ మిఠాయిల నాణ్యతను టెస్ట్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెన్నైలో తనిఖీలు చేపట్టారు. కొన్ని నమూనాలను తీసుకొని ల్యాబ్కి పంపించి అధ్యయనం చేయగా కాటన్ క్యాండీ తయారీలో రొడమైన్ బి అనే కెమికల్ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఆర్టిఫిషియల్గా రంగులు రావడానికి ఇలా చేసినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కెమికల్ను బట్టల రంగులు, పేపర్ ప్రింటింగ్లలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి కెమికల్ను కాటన్ క్యాండీలో వాడుతున్నారని తెలిసి అధికారులు కంగుతిన్నారు. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే దీన్ని ఎక్కువగా తింటే కిడ్నీలు, లివర్ పనితీరుపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని, నోటి అల్సర్, క్యాన్సర్కు కూడా దారితీసే ప్రమాదం లేకపోలేదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పీచ్ మిఠాయిలపై నిషేధం విధించినట్లు తమిళనాడు గవర్నమెంట్ తెలిపింది. కాగా ఇప్పటికే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాటన్ క్యాండీపై నిషేధం అమలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తాజాగా దీనిపై నిషేధం విధించింది. అయితే తెలంగాణలో ప్రస్తుతం మేడారం జాతర జరుగుతున్న ప్రాంతంలో కొంత మొత్తంలో పీచ్ మిఠాయిని సీజ్ చేశారు అధికారులు. పీచ్ మిఠాయిలో రొడమైన్ బి ఉన్నట్లు మేం గుర్తించాం. దీనివల్ల క్యాన్సర్ వస్తుంది. ఇది పారిశ్రామిక ఉత్పత్తుల్లో వాడే పదార్థం. దీన్ని ఆహార పదార్థాల్లో వాడకూడదు అని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఫుడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ హెడ్ లక్ష్మీనారాయణ రెడ్డి ది హిందూ పత్రికలో తెలిపారు. పీచ్ మిఠాయిపై దాడులు చేయడం, సీజ్ చేయడం తెలంగాణలో ఇదే తొలిసారి. పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తర్వాత రంగులు కలుపుతూ ఉండడంతో తెలంగాణ కూడా చర్యలు చేపట్టింది. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కూడా పీచ్ మిఠాయి శాంపిళ్లను పరీక్షలకు పంపారు. రాష్ట్రంలోని సంతలు, ఎగ్జిబిషన్లు, పెళ్లిళ్లు, పార్కులు, స్కూలు ఇలా అనేక ప్రాంతాల్లో అమ్ముతున్న పీచ్ మిఠాయి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపాం. ఫలితాలను బట్టి నిషేధం గురించి నిర్ణయం తీసుకుంటాం అని కర్ణాటకలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ కమిషనర్ డాక్టర్ హరీశ్వరరావు తెలిపారు. రొడమైన్ బి పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించే రంగు. దీన్ని కార్సినోజిన్ అని కూడా అంటారు. దీన్ని పీచ్ మిఠాయి తయారీలోనే కాదు, జెల్లీలు, క్యాండీలు, చివరకు కారం పొడి ఎర్రగా కనిపించేందుకు అందులో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ పీచ్ మిఠాయి మీరు మరి మీ పిల్లలు తినకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.